దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన దేవుడికి తెలుసు. నీ అనారోగ్య పరిస్థితి, నువ్వెదుర్కొంటున్న సమస్యలు, నువ్వెదుర్కొంటున్న పోరాటాలు అన్నీ దేవుడికి తెలుసు. అవన్నీ మేలుకై మార్చగలిగే సర్వశక్తి గల దేవుడు. దేవుడు శక్తి కలిగిన దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. కాబట్టి నిరుత్సాహపడకు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, నిరాశ చెందొద్దు, ప్రార్థించట అస్సలే మానొద్దు, ప్రార్థిస్తూనే ఉండు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితినైనా అది దేవుడు నీకు మేలుకే జరిగిస్తూ ఉన్నారు, మేలుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి నీ పరిస్థితులను ఎన్నడూ నువ్వు చూడొద్దు, కానీ నీ పక్షముగా ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు, నీ మార్గాలు సరళము చేసే దేవుడిని ఎందే నువ్వు నమ్మిక ఉంచు. ఆయన మీదే నీ దృష్టి ఉంచు, పరిస్థితుల మీద నీ దృష్టి ఉంచొద్దు. ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు మేలుకే ఉద్దేశించారు, మేలుమైన కార్యాలే దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 3వ అధ్యాయము 10వ వచనము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, మీకు మేలు కలుగును. ఆమేన్. దేవుడి రోజు అంటున్నారు, నీకు మేలు కలుగును, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఎవరి నీతిమంతులు? దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన యందు భయభక్తులు కలిగి నడిచేవారు. వీరితో దేవుడు చెప్పమంటున్నారు ఏమనంటే, మీకు మేలు కలుగును. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అది మేలే, మేలుగా మలిచే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, కీడును మేలుగా మార్చే దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. ఎప్పుడు ఆ కీడు మేలుగా మారుతుంది అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడి మనం ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ప్రతి కీడుని మేలుగా మారుస్తూ ఉన్నారు. అది చెప్తున్న దేవుడు ఆ కింద చెప్తున్నారు, వారు తమ క్రియల ఫలము అనుభవించుదురు. ఈరోజు మన పరిస్థితులను బట్టి మనం ఇలా జీవిస్తున్నా దేవుడు ఎక్కడా కనికరించట్లేదు, కరుణించట్లేదు, పరిస్థితి మారటం లేదు. బయట వాళ్ళే బాగున్నారు, లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళే బాగున్నారు, పై భక్తి చేస్తున్న వాళ్ళే బాగున్నారు, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నారు, వారు తమ క్రియల ఫలము అనుభవించుదురు. ఈరోజు నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో, నీ ప్రవర్తన, నీ క్రియ, నీ ఆలోచన సమస్తము చూస్తున్న దేవుడు దానికి తగిన ఫలమును అనుగ్రహించబోతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ యథార్థతను విడిచిపెట్టకుండా, దేవుని యందు నమ్మికను విడిచిపెట్టకుండా, మనము నిరుత్సాహపడకుండా, నిరాశ చెందకుండా, ప్రార్థించటం మానకుండా దేవుడిని మనం వెంబడించినప్పుడు మన ప్రతి పరిస్థితిని దేవుడు మేలుగానే మారుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, వారికి మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, నీకు మేలే కలుగును అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మేలుగా మార్చే దేవుడు మన పక్షముగా ఉంటుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక.
దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసు నామములోనే ఉద్యోగాలు వచ్చునుగాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, స్వస్థత, విడుదల యేసు నామములోనే కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.